జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. భారత క్రికెట్ రంగంలో విషాదం చోటు చేసుకుంది. భారత మాజీ అండర్-19 పంజాబ్ మీడియం పేసర్ అమరన్ ప్రీత్ సింగ్ గిల్ చండీగఢ్లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్ ప్రీత్ హఠాన్ మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమన్ ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడి 11 వికెట్లు పడగొట్టారు. 2008లో జరిగిన ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆయన పంజాబ్ ఫ్రాంచైజీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. 2007లో భారత అండర్-19 జట్టు తరపున 5 యూత్ వన్డేలు, 1 యూత్ టెస్ట్ కూడా ఆడారు. ఆ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ తిసారా పెరీరా వికెట్ను కూడా తీశారు. అయితే 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రపంచ కప్ గెలిచిన భారత్ అండర్-19 జట్టులో మాత్రం ఆయనకు స్థానం దక్కలేదు. ఇక అమన్ ప్రీత్ మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పంజాబ్ మాజీ క్రికెటర్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అమన్ ప్రీత్ సింగ్ గిల్ మరణం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని పీసీఏ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక దీనిపై భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా అమన్ ప్రీత్కు నివాళులర్పించారు. అమన్ ప్రీత్ సింగ్ గిల్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తమ కెరీర్ ఆరంభంలో అమన్ ప్రీత్ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న విషయాన్ని యువరాజ్ గుర్తు చేసుకున్నారు. ఆయన నిశ్శబ్దంగా కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆయన కుటుంబానికి ప్రియమైన వారికి నా హృదయపూర్వక సానుభూతి, ఓం శాంతి అని యువరాజ్ ఎక్స్లో పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ కూడా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అమన్ ప్రీత్ మృతి పట్ల సంతాపం ప్రకటించింది.